రామాయణంలో అత్యంత ఉత్కంఠభరితమైన శివధనుర్భంగ ఘట్టం వెనుక ఉన్న విశేషాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మిథిలా నగర రాజసభ అది. ఎందరో మహావీరులు, మహారథులు దేశదేశాలనుంచి ఆ కోలాహలమైన సభకు విచ్చేశారు. సభ మధ్యలో ఉన్నది సాధారణ విల్లు కాదు సుమా, సాక్షాత్తూ ఆ పరమశివుని అపారమైన శక్తికి ప్రతీక. దాన్ని ఎత్తి ఎక్కుపెట్టిన వారే సీతాదేవికి తగినవరుడు. ఈ కఠినమైన నిబంధన ప్రతి వీరుని బలాన్ని పరీక్షించింది. ఎంతోమంది ఉద్దండులైన రాజులు వచ్చి ప్రయత్నించారు, కాని ఏంటి లాభం? ఆ ధనస్సును ఇసుమంత కూడా కదిలించలేకపోయారు. ఎవరూ ఆ విల్లును కనీసం కదల్చలేకపోవటంతో ఆ మహారాజసభలో ఒక్కసారిగా కటిక నిశ్శబ్దం అలుముకుంది. ఆ భరించలేని ఉత్కంఠను ఛేదిస్తూ విశ్వామిత్ర మహర్షి ఎంతో ప్రశాంతమైన చిరునవ్వుతో శ్రీరాముడివైపు చూశారు. రామా, ముందుకు వెళ్ళు అని ఆ గురువుగారన్న మాటలు అక్కడి చరిత్రనే పూర్తిగా మార్చేశాయి. అందరి చూపులు ఆయనపైనే. శ్రీరాముడు ఎంతో వినయంగా ముందుకు వెళ్లి ఆ ధనస్సును పూలమాలలా అవలీలగా పైకెత్తేశాడు. ఆ దివ్యమైన ఆయుధాన్ని రాముడు అంత సునాయాసంగా పట్టుకోవడం చూసి సభలోని వారంతా ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. రాముడు దాన్ని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించిన మరుక్షణం గాలిని చీల్చుకుంటూ చెవులు పగిలేంత భీకరమైన శబ్దం వచ్చింది. ఎవరో కదల్చలేని ఆ మహాధనస్సు కాస్త ఆ శబ్దంతో ఏకంగా 2 ముక్కలే కింద పడిపోయింది. ఈ మహా అద్భుతానికి భూమి దద్దరిల్లితే ఆకాశం నుండి దేవతలు సంతోషంతో ఏకంగా పూలవాన కురిపించారు. ఈ అద్భుతాన్ని చూసిన జనక మహారాజు తన కుమార్తెకు సరైన వరుడు దొరికాడని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సీతాదేవి మెల్లగా ముందుకు వచ్చి శ్రీరాముని మెడలో వరమాల వేయడంతో ఈ ఘనమైన స్వయంవరం అత్యద్భుతంగా పూర్తయింది. ఈ మధుర కలయిక రామాయణంలోనే అతి గొప్ప మలుపు. రాముడి ఈ అనంత శక్తి ముందున్న మహాకావ్య ప్రయాణానికి గొప్ప దారి చూపుతుంది.